రైట్. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి నాయకుడు ఉన్నాడు. అయితే రీసెంట్‌గా బీఆర్ఎస్‌పీ వాళ్ళు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఒకవైపు ఆ బడ్జెట్‌లో సరైన న్యాయం జరగలేదని చెప్పేసి వీళ్ళు అసెంబ్లీ ముట్టడించడం జరిగింది. అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పైన కూడా వీళ్ళు కాస్త చర్చించారు. అటు ఆ గందరగోళాన్ని నెలకొల్పారు. మాట్లాడదాం, ఏంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే విషయాలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి నవీన్ గారు ఏం చెప్తారు? ఒకవైపు జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్‌ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది అసెంబ్లీకి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే వారు చైర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలే. స్పీకర్ గారిని చెప్పేది ఒకటి ఏంటంటే, అధ్యక్ష సభ మొత్తం అందరిది, అందరికీ సర్వ హక్కులు సభలో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యలను కానివ్వండి, అలాగే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంగా ప్రజల వైపుగా గొంతును వినిపించాలి. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గారి పాత్రను పోషిస్తూ ఆ రోజు వారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ఖచ్చితంగా సభలో మాట్లాడడం జరిగింది. సో ఈ సభ అందరిది కాబట్టి వారు మాట్లాడి ముఖ్యంగా ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేస్తే ఇది చైర్ని క్వశ్చన్ చేసినట్టుగా స్పీకర్ గారు ఆమోదించారు. ఇక్కడ కూడా వాళ్ళు చూసిన రూల్స్లో కానీ గత చరిత్రలో ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి సస్పెన్షన్ ఎక్కడ కాలేదు. తిరిగి దానికి క్షమాపణ చెప్తాం. మాకు సమయం కేటాయించాలని స్పీకర్ గారిని కోరితే దానికి కూడా మాకు అనుమతులు ఇవ్వలేరు. సరే, దానికి పూర్తి భిన్నంగా సరే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి ఒకవైపు అయితే, దాని తెల్లారనే ఒక సంఘటన జరిగింది. మజ్లిస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకుడు ఓవైసీ గారు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ సభలో నడుపుతారు, చైర్ని ఉద్దేశించి పరోక్షంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఎందుకు వారికో న్యాయం మాకో న్యాయం జరిగింది అనేది కూడా స్పీకర్ గారు దానిపైన కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా. వైపు రేవంత్ రెడ్డి గారు కూడా బట్టలు ఎప్పి కొడతాం, బట్టలు తీసి కొడతాం అని పదే అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు స్పీకర్ గారు. దీనిపైన ఏం చెప్తారు? అదే ఈరోజు సభలో అత్యున్నత పొజిషన్ ఇంకొకటి స్పీకర్ గారి తర్వాత సభానాయకుడు ముఖ్యమంత్రిదే ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా, ఎందుకంటే అవి రికార్డ్ అయిపడి ఉంటాయి అన్నమాట. ముఖ్యమంత్రి మాట్లాడి సభలో ఉండే ఏ ఒక్క నాయకులు మాట్లాడినా అది రికార్డెడ్గా ఉంటుంది. మీరు రాబోయే రోజులలో యువతకి ఏం తెలపాలనుకుంటారు అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకునేవారు కానీ మీ నాయకులు కానీ ఇదే భాష వాడాలి అసెంబ్లీలో. అంటే ముఖ్యమంత్రి అంటారు యూట్యూబ్ ఛానళ్ళ మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే భాష మాట్లాడినావు. ఇదే యూట్యూబ్ ఛానల్ కూడా 10 ఏళ్ల కాలం మమ్మల్ని కూడా విమర్శించినారు కదా. అంటే జర్నలిస్టుల పని కేవలం ప్రజల వైపే ఉంటారు, ప్రజల సమస్యలపైనే పోరాడతారు, ప్రజలది ఏ ఉద్దేశం ఉందో అదే చూపిస్తున్నారు కదా. లేదండి, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలు చేయలేదే. కేటీఆర్ గారి పైన కానివ్వండి, మీ పైన కానీ మీరే కదా మైక్ల ముందుకు వచ్చి మీరు ఒక స్త్రీ పట్ల, నీ కుటుంబం పట్ల అంత ప్రేమ ఉంటే, రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ సమంత గారి పేరుని తెచ్చారు, వాళ్ళ కుటుంబాలు లేవా, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా, వాళ్ళని తెచ్చి సరే రాజకీయంలో కేటీఆర్ గారు కొడుకు లేరు, హిమాంశు గారిని తెచ్చి బాడీ షేమింగ్ విషయాలు మాట్లాడింది కదా ఈ ముఖ్యమంత్రి. అంటే నీ కుటుంబానికి వచ్చేటప్పటికి ఒకలాగా, అదే మేము అధికారంలో ఉన్నప్పుడు మా కుటుంబాలకు వచ్చేటప్పటికి ఒకేలాగా అని చెప్పి కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి పైన కూడా కుటుంబ పరంగా కానివ్వండి వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. మళ్ళీ దీనిపైన ఎప్పుడు ముఖ్యమంత్రి చర్చ చేశాడు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నోటికి బట్ట కట్టలేరు కదా. ఆల్రెడీ బట్టలు ఇప్పి తీసి కొడుతున్నారు. ముఖ్యమంత్రిని 2019 అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బట్టలు కూడా తీసి కొట్టిరు. ఆ విషయం ముఖ్యమంత్రికి గమనించాలి. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా తలుచుకుంటుంటే, నువ్వు అనుకున్నట్టు మేము అనుకునుంటే నువ్వు ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా గెలవకపోతుండే. ఇది ముఖ్యమంత్రి ఖచ్చితంగా గమనించాలి. ఈ భాషను ఎట్లా చూస్తారు? పదే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్న భాషను మీరు ఏ విధంగా చూడండి? ఇది తెలంగాణ సంస్కృతంలో లేని భాష యాక్చువల్గా. ఎందుకంటే రాజకీయాన్ని చిన్న భిన్నం చేసేసిండు ముఖ్యమంత్రి. ప్రతిపక్షం నుంచి ఎప్పుడైతే పీసీసీ రావాలని చెప్పి పైరవి చేసి డబ్బులు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావు, ఈ ప్రభుత్వాన్ని పాడేయాలని చెప్పి 2014లో కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని కూడా పాడేయాలని చెప్పి నువ్వు కుట్రబుని, నువ్వు అప్పుడు రెడ్ హ్యాండ్గా దొరికిన దొంగవి నువ్వు. ఇవన్నీ కూడా గమనించి ఏదో నువ్వు జాక్పాట్లో వచ్చిన ముఖ్యమంత్రి అయినావు, కానీ ఈ భాష సరైనది కాదు. ఎందుకంటే రాష్ట్రంలో రేపటి యువత, రేపటి భవిష్యత్తు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని చూసి రేపటి నాయకులు తయారు కావాలి. అది కాంగ్రెస్లో కానీ ఇతరత్రాలని. ఈ స్వయాన ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి భాష వాడితే రేపు రానున్న ప్రజలు ఏం నేర్చుకోవాలి ముఖ్యమంత్రిని చూసి కూడా అని కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బడ్జెట్ గురించి ఏం చెప్తారు? ఒకవైపు ఆ ప్రతిపక్ష అసంతృప్తిగానే ఉన్నాయంటారు, విషయాలు ఏం చెప్తారు? ఖచ్చితంగా పూర్తిగా బడ్జెట్ మొత్తం డొల్లగా ఉంది. కేంద్రం ఎలాగో మనకు ₹1 సాయం చేస్తలేదు, కానీ వీళ్ళు కూడా బడ్జెట్లో కూడా ఇక్కడ కూడా 6 గ్యారంటీలకు హామీ ఇచ్చేది లేదు, నిరుద్యోగుల కోసం బడ్జెట్ కేటాయించింది లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అన్న మాటకే గతంలో 2024 నుంచి 2025 బడ్జెట్లోనే 60-70 వేల ఏదైతే బిట్వీన్ మనకు కనిపిస్తుందని చెప్తూనే కూడా ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా పూర్తిగా లోపాలు ఉన్నాయి.
ఇవన్నీ పూర్తి చేసేటి లేదు. మళ్ళీ దీనికోసం వీళ్ళు 3,00,000 కోట్లతో ఏదైతే బడ్జెట్ పెట్టిరో మొదటిసారిగా ఈరోజు కాంగ్రెస్ అంత పెద్ద బడ్జెట్ పెడుతుందంటే ఒకటే గమనించాలి. ఇదంతా కేసీఆర్ గారు జీడిపి పెంచడం వల్లనే ఈరోజు మీరు అసెంబ్లీలో అంత లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే అది కేసీఆర్ గారి ఘనతని కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో గత ప్రభుత్వం చేసిన బడ్జెట్ కన్నా లేకపోతే మేము మొదటిసారి పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా 3% పెంచి మేము తెలంగాణకు బడ్జెట్ పెంచిస్తున్నాం అని అంటున్నారు. అది ఇప్పుడు నేను కూడా 5 లక్షలతో పెడతా బడ్జెట్, కానీ మీరు దానికి సమాధానం ఇవ్వాలి. అంకెల గారెడి కాదు మీరు అంటే ఎక్కడ ప్రభుత్వ భూములు అమ్మాలనుకుంటారు, మళ్ళీ ఎక్కడ ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మి కూడగొట్టి ఈ పథకాలు కానివ్వండి ఈ బడ్జెట్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటారో ఆర్థిక మంత్రి వర్యులు కూడా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తెలిపాల్సిందిగా కోరుతున్నాం. సరైన న్యాయం జరుగుతలేదు బడ్జెట్లో, ఖచ్చితంగా తెలుపుతలేదు, ఎక్కడ కూడా జరుగుతలేదు. అందుకే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ అనే ఒక దద్దమ్మ వచ్చి ఈరోజు ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో ఇదే రేవంత్ రెడ్డి అదే రాహుల్ గాంధీ కూర్చొని సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మబ్బ పెట్టిండో ఇప్పటికీ కేవలం 10 నుంచి 12,000 ఉద్యోగాలు ఇవ్వడమే జరిగింది. మళ్ళీ 1,80,000 ఉద్యోగాలు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నట్టు కూడా మేము అందుకే మా పోరాటం ఎల్లవేళలో కొనసాగుతూనే ఉంటుంది. ప్రజా గొంతుకగా మమ్మల్ని మేము ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఖచ్చితంగా ఈరోజు సభ కూడా ఎలా నడుపుతున్నారంటే ఒక కౌరవుల సభ ఎలా జరుగుతుందో అలా కౌరవుల సభలాగా జరుగుతుంది. ఒక పంచ పాండవుల్లాగా ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, పద్మారావు గౌడ్ గారు ఇలాంటి నాయకత్వంలో ఈరోజు బలంగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా మా గొంతుకగా మా గొంతు నొక్కాలని స్పీకర్ గారు కూడా ఈరోజు మా చిత్రాన్ని చూపించడం కూడా లేదు, మేము మాట్లాడే అంశాన్ని కూడా మాకు తెలపడం లేదు. ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా మా మాట్లాడే సభ్యులని టెలికాస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.